ఇక్కడ కాటన్లు చూసారా కుప్ప కింద వేసి ఉన్నాయి కదండి. వీటిని మధ్య మధ్యలో తడుపుతూ వస్తున్నాను. ఇలాగా ఇంచుమించు ఒక వారం 10 రోజుల నుంచి ఇదే ప్రాసెస్ లో ఉన్నా. ఎందుకు అనుకుంటున్నారు? మరి వీడియో చూసేయండి. నమస్తే, నా పేరు శేషకుమారి. మా ఛానల్ ఎర్ర గార్డెన్స్ కి స్వాగతం అండి. ఈ కార్టన్స్ అన్ని అలా పోగు పెట్టేసి ఉంచాను. రోజు కొద్ది కొద్దిగా నీళ్లు చల్లటం. మా ఇంట్లో వాళ్ళేమో ఈ కుప్ప ఏంటి ఇంటి ముందు ఎప్పుడు తీస్తావని. నా గొడవ ఏంటంటే ఇవి బాగా నాన్ని అనుకోండి, మనం ఇలాగా ఈ ప్లాస్టిక్ ఉంటాయి కదండి, సెల్లో టేప్స్ ఇవన్నీ వేస్తారు కదా, ఇవన్నీ కూడా ఈజీగా రిమూవ్ చేసేయచ్చు. అసలు ఇవన్నీ ఎందుకు కలెక్ట్ చేస్తున్నాను ఏంటి అన్నది ఇవన్నీ నేను చిన్న చిన్న మొక్కలు చేస్తూ చెప్తాను. కార్టన్స్ అంటేనండి మనకి కంపోస్ట్ తయారీలో చక్కగా ఉపయోగించుకోవచ్చు. అలాగే మొక్కలకి కావలసిన కార్బన్ అందిస్తాయన్నమాట. మనకి కంపోస్ట్ కూడా చక్కగా పొడిపొళ్ళాడుతూ తయారయ్యేలాగా చేస్తాయి. అందుకని చెప్పేసి మనం కార్టన్స్ కానీ న్యూస్ పేపర్స్ కానీ పడేయకుండా చిన్న చిన్నగా చేసేసుకుని మనం కంపోస్ట్లో కలిపేసుకున్నాం అనుకోండి, క్వాలిటీగా ఉండే కంపోస్ట్ తయారవుతుంది. మొక్కలకి చక్కటి కార్బన్ అందిస్తుంది అనమాట. ఇవి నేను ఇలాగా తడపడం వల్ల చూసారా ఎంత సులువుగా మొక్కలైపోతున్నాయో. అని మామూలుగా అయితే మనం బకెట్లలో కూడా నానబెట్టేయచ్చండి. ఇక్కడ ఎక్కువ మొత్తంలో ఉన్నాయి, పైగా పెద్ద సైజు కార్టన్లు అనమాట ఇది. అందుకని చెప్పేసి నేను ఇలాగా తడుపుతూ వచ్చాను. అందువల్ల చాలా సులువుగా వచ్చేస్తున్నాయి. ఈ ప్లాస్టిక్ అది కూడా చాలా ఈజీగా ఊడిపోతుందండి. ఈ సెల్లో టేపులు అవి వేసి సీల్ చేస్తారు కదా వాళ్ళు. ఇంత పెద్ద మొత్తంలో నేను ఎందుకు కలెక్ట్ చేశాను అనేది మీరు ఈ వీడియో చివరి వరకు చూస్తే తెలుస్తుందండి. చూడండి, ఇలా ఏదో పేపర్ చింపినట్టు కూడా కాదండి, ఇంకా చాలా సులువుగా కట్ అయిపోతుంది. అదే మనం పొడిగా ఉండే కార్టన్లో కట్ చేయాలనుకోండి, చాలా పెద్ద విసుగైన పని అది. మనకి చాలా శ్రమ పడాలి. ఇలా ఇలా గట్టిగా లాగితేనే కానీ అవి మొక్కలు అవ్వవు. ఇప్పుడు చూడండి, జస్ట్ ఇలా అంటే చాలు మొక్కలు అయిపోతున్నాయి. ఇలాగా మనం ఎప్పుడైనా సరే మనకి కార్టన్ అంటే పెద్దగా అది స్టోర్ చేయడానికి కూడా ఇబ్బంది కాదు కదండి. కాబట్టి మనం కార్టన్స్ ఒక పక్కన ఉంచేసుకుని కొద్ది కొద్దిగా మనం కంపోస్ట్లను ఉపయోగించుకోవచ్చు. లేదంటే ఎక్కువ మొత్తంలో కంపోస్ట్ చేయాలనుకున్నప్పుడు అన్నీ ఒకటేసారి మనం ఇలాగా కొంచెం తడిచేలాగా ఓ 2-3 రోజులు అనుకుని సరిపోతుంది. లేదంటే ఏదైనా బకెట్లో మనం ముంచేసినా అవి మెత్తగా అయిపోతాయి, అప్పుడన్నా చేసుకోవచ్చు. వీటికి ఉండే ప్లాస్టిక్ మాత్రం తీసేయాలండి. దానివల్ల మనకి సాయిల్లో మిక్స్ అయిన ప్రాబ్లమే కదా. ఇదిగోండి, ఇక్కడ చూసారా సెల్లో టేప్స్. ఈ టేప్స్ కూడా చాలా ఈజీగా వచ్చేస్తాయండి మన ఇలాగా తడపడంతో. మనం ఈ అట్ట ముక్కలు ఇటువంటివి కంపోస్ట్లు వేయడంతో అండి, ఆ కంపోస్ట్లో కిచెన్ వేస్ట్ ఇవన్నీ వేస్తాం కదా, వేసినప్పుడు ఒక పొర కింద ఈ కార్టన్లు కూడా వేస్తూ ఉన్నాం అనుకోండి, మనకి గాలి ఆడుతుందండి. మనకి కంపోస్ట్ కూడా మరీ గాలి ఆడకుండా ఉన్నా తయారవ్వదండి, వాసన వచ్చేస్తుంది. అందుకని చెప్పేసి ఈ కార్టన్లు లాంటివి వేసాం అనుకోండి, ఆ కంపోస్ట్ కూడా కొంచెం గాలి ప్రసరిస్తుంది అనమాట. ఈ అడుగున ఉన్నవి బాగా నానిపోయి చూస్తారు ఎలా వచ్చేస్తున్నాయో మెత్తగా. వీటితో పాటు గార్డెన్లో ప్రూన్ చేసిన కొమ్మలు అవి కూడా కలిసిపోయినాయండి. ఇవి కూడా చక్కగా కంపోస్ట్లో ఉపయోగించుకోవచ్చు కదా. ఈ ప్యాకింగుల్లో వస్తాయి కదండి ఈ పేపర్లు కట్టల కింద, అంటే బాటిల్స్ అటువంటివి ప్యాక్ చేసి పంపినప్పుడు వాళ్ళు పంపిస్తారు ఇదో గడ్డిలాగా. ఈ పేపర్లు కూడా మనం నానబెట్టేసి వేసుకోవచ్చు. ఆ పళంగా వేసుకున్నా పర్లేదండి. నానబెట్టుకుని ఇలాగ ముక్కల కింద చిన్న చిన్న ముక్కల కింద చేసేసుకుంటే అండి ఈజీగా కంపోస్ట్లో మిక్స్ అయిపోతుంది. ఇప్పుడు ప్రతిదీ పార్సల్సే కదండి. ఈ డోర్ డెలివరీలు కరోనా పేరు చెప్పి ప్రతి ఒక్కళ్ళకి ఆన్లైన్లో బుక్ చేసుకోవడం అనేది బాగా అలవాటు అయిపోయింది. ఏ చిన్నది మనం ఆర్డర్ పెట్టినా పెద్ద బాక్సులో
పెట్టేసి పంపిస్తున్నారండి. అందువల్ల ఈ కార్టన్లు కూడా బాగా పెరిగిపోతున్నాయి మనకి. ఇవన్నీ మున్సిపాలిటీకి వాళ్ళకి ఇవ్వడం అనేది కూడా మనకి వాళ్ళని ఇబ్బంది పెట్టేయడమే మున్సిపాలిటీ వారిని కూడా. అలా కాకుండా మన మొక్కలకి చక్కటి సేంద్రియ ఎరువు కింద చక్కటి కర్బన్ అందేలాగా చేసుకోవచ్చండి. మొక్కలు దృఢంగా పెరుగుతాయండి. ఎప్పుడైతే మొక్కలు స్ట్రాంగ్గా పెరిగినాయో ఇప్పుడు చీడపీడలను కూడా తట్టుకుంటాయి కదండి. కాబట్టి మనం కంపోస్ట్ తయారీలో ఈ కార్టన్లు కూడా మిక్స్ చేసుకోవడం అనేది మర్చిపోకూడదు. ఇలాగ చేసుకున్నవి OWDCలో నానబెట్టండి మొక్కలకి ఇచ్చుకోవచ్చు. అంటే ఫస్ట్ కొంచెం వాటర్ తీసేసి, అంటే కెమికల్స్ ఏవి ఉంటాయి కదండి, అందుకని 1 గంట నానబెట్టాక ఆ వాటర్ తీసేసి WDCలో నానబెట్టుకుని ఒక 4 days తర్వాత మొక్కలకి డైల్యూట్ చేసి ఇచ్చుకోవచ్చండి. ఏదైనా సరే మనం లిక్విడ్ ఫెర్టిలైజరు ఇచ్చినప్పుడు మొక్క తడిచేలాగా కూడా ఇస్తే, అంటే మొదలకి ఇచ్చి తడిచేలాగా అలా ఇస్తేనండి మరింత సమర్థవంతంగా ఆ ఫెర్టిలైజర్ మొక్కలకి ఉపయోగిస్తుంది అన్నమాట. మామూలుగా అయితే ఇలా ఉన్న సెల్లో టేప్స్ పీకాలంటే మనకి చాలా టైం పట్టేస్తుందండి. చక్కగా తడిచిపోయి ఉండడంతో 1 minute కూడా పట్ల టక్ ఊడొచ్చేసింది. ఇప్పుడు ఇది మనం డస్ట్బిన్లో వేసేయచ్చండి. మన మున్సిపాలిటీ వారికి అటువంటి మనమేమి దీన్ని రీసైకిల్ చేసుకోలేం కదా, ఇటువంటివి తప్పవు కదండి. అటువంటివి ఇచ్చినా మనకి కూడా ఎంతో కొంత వారికి భారం తగ్గించినట్టే కదా, ఇవన్నీ ఇవ్వకుండా. ఈ అడుగునంతా టేపులండి. మామూలుగా అయితే ఈ టేపులు తీయాలి అంటే మన జబ్బలు నిప్పెట్టేస్తాయి, అంతే కదండి. అవన్నీ లాగేసరికి చేతులు నొప్పులు పడతాయి. అదేమీ లేకుండా ఎంత సులువుగా వచ్చేస్తున్నాయి చూడండి. మామూలుగా అయితే ఇవన్నీ కూడా బయట చెత్తలో పడేయాల్సినవి. అటువంటిది మనం రీసైకిల్ చేసుకోవడం అనేది మనకు కూడా చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదండి. పర్యావరణాన్ని మనం పరిరక్షించినట్టే కదా, పైగా మన మొక్కలకి చక్కటి పోషకాలు అందించినట్టు. ఇదే మనం కెమికల్స్ రూపంలో బజార్లో కొని వేస్తేయండి మొక్కలకి కూడా హాని. అటువంటిది ఏమీ లేకుండా చక్కగా మనం సేంద్రియంగా తయారు చేసుకుని ఇప్పుడు కంపోస్ట్ కింద మార్చుకుని మొక్కలకి ఇచ్చామనుకోండి, మొక్కలు హెల్దీగా పెరుగుతాయి. మనకు కూడా చక్కటి ఆరోగ్యాన్ని అందించే సేంద్రియ పంటలు పండుతాయి కదండి. ఇటువంటి అట్టపెట్లు ఇటువంటివన్నీ కూడా మనం కంపోస్ట్లో మిక్స్ చేసి ఇవ్వడంతో అండి మొక్కలు హెల్దీగా పెరిగి చీడపీడలను కూడా తట్టుకుంటాయండి. దాంతో మనకు కూడా కొంచెం పని తగ్గుతుంది కదండి. మాటికి చీడపీడలతోటి మొక్కలు ఇబ్బంది పడుతూ ఉంటే మనం అవి స్ప్రే చేసి ఇవి స్ప్రే చేసి నానా అవస్థ పడాలి. ఇక అదే ఆ ఇబ్బంది ఏమీ లేకుండా మొక్కలు కూడా హెల్దీగా పెరుగుతాయి అన్నమాట. మనం పెద్ద పెద్ద అట్ల కింద వేసేయచ్చండి, కాకపోతే టైము ఎక్కువ పడుతుంది అన్నమాట డికంపోజ్ అవ్వడానికి. అలాగే ఇటువంటివి మనం ఆ కంపోస్ట్లో ఇప్పుడు కిచెన్ వేస్ట్ అది ఉంటుంది కదండి, దానిపైన ఇటువంటి అట్ట మొక్కలు అవి వేసేయడంతో ఆ కిచెన్ వేస్ట్ వాసన కూడా బయటికి రాకుండా ఉంటుంది. అలాగే బ్యాక్టీరియాస్ కూడా గాలి ఆడాలండి. ఆక్సిజన్ చక్కగా అందినప్పుడే మనకి ఆ కంపోస్ట్ కూడా చక్కగా పొడి పొడిలాడుతూ క్వాలిటీగా వస్తుంది అన్నమాట. తడిపేసి మొక్కలు చేసుకోవడం వల్ల లాభం ఏంటంటే ఎక్కువ ప్లేస్ కూడా ఆక్యుపై చేయదండి. చూసారు కదా, మనం ఎలా నొక్కేసామంటే లోపలికి వెళ్ళిపోతాయి. అదే అట్టపెట్లన్నీ మనం మొక్కలు చేసుకుని పొడిగా ఉంచుకున్నాం అనుకోండి, ఈ బకెట్లు లాంటివి 4-5 బకెట్లు అవసరం అవుతాయి. మనం ఎప్పుడైతే తడిపేసామో ఆ తడికి అవి మెత్తపడిపోయండి దగ్గరికి వచ్చేసి చక్కగా మనకి తక్కువ ప్లేస్లోనే మనం సర్దుకుని పక్కన పెట్టేసుకోవచ్చు. బయట కెమికల్స్ వేసి పండించిన ఆహార పదార్థాలకిను ఇలాగ మనం సేంద్రియంగా పండించుకునే ఆహార పదార్థాలకి రుచిలో చాలా తేడా ఉంటుంది. ఈ కార్టన్స్ అవి ఏ రకంగా మీ గార్డెన్ అవసరాల కోసం ఉపయోగిస్తారు అన్నది మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. 10 మందికి కూడా ఉపయోగపడతాయి కదండి. నేనైతే మా ఇంట్లో అసలు ఒక అట్టపెట్టి కూడా బయటకు పోనివ్వనండి. ఒక్కొక్కటిగా ఇంట్లో వచ్చే అట్టపెట్లన్నీ కలెక్ట్ చేసుకునండి ఇలాగా నేను కంపోస్ట్ తయారీకి ఉపయోగిస్తాను. మొత్తం ఇదంతా చెత్త కుప్ప కింద ఉంది ఇందాకటి వరకు. కొద్ది సమయం శ్రమ పడేసరికి ఎంత నీట్గా తయారైపోయిందో చూడండి. ఇవన్నీ కూడా ఇక డస్ట్బిన్లో వేసేసి మున్సిపాలిటీ వారికి ఇచ్చేయడమే. చూసారు కదండి ఎంత సులభంగా చక్కగా ఈ
కార్టన్స్ అన్నీ కూడా చిన్న చిన్న ముక్కల కింద చేయడం అయిందో, ఇది ఎందుకు చేశాను ఏంటన్నది ఇప్పుడు మీకు చూపిస్తాను. మనం కంపోస్ట్ తయారీలోనండి కిచెన్ వేస్ట్ ఉపయోగిస్తున్నప్పుడు కిచెన్ వేస్ట్ కొంచెం స్టోర్ అయిపోయి ఉందనుకోండి, అది వాసన అది వస్తూ ఉంటుంది కదండి. అప్పుడు మనం ఈ అట్ట ముక్కలు వేసేస్తే ఆ వాసన ఏది బయటికి రాదనమాట. అలాగే త్వరగా డికంపోజ్ అయిపోయేలా చేస్తాయి. ఇక్కడ మాస్క్ అది వేసుకుని చేస్తున్నాను చూసారా, ఎందుకంటే కిచెన్ వేస్ట్ కంపోస్ట్ తయారు చేస్తున్నప్పుడు ఆ రకరకాల బ్యాక్టీరియా అవి మన హెల్త్కి దెబ్బతీయకుండా ఉండడం కోసం మనం మాస్క్ లాంటిది ధరించాలండి. ఇక ఇలాగ అట్టముక్కలు అవి వేసేస్తే ఆ కంపోస్ట్ చక్కగా పొడిపొళ్ళాడుతూ వస్తుంది. చూసారు కదండి, ఎంతో కష్టంగా ముక్కలు ముక్కలు చేయాల్సిన కార్టన్స్ని చాలా సులువుగా ముక్కలు ముక్కలు చేసేయడం, కంపోస్ట్ యూస్ చేసుకునేలాగా సెట్ చేసుకోవడం జరిగింది కదా. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సర్వే జనా సుఖినో భవంతు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.